చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అత కార్తిక్ గారితో పడుకున్నానని దాని నోటితో అదే చెప్పిందమ్మా. మల్లిక, కార్తిక్ నిన్న నైట్ కాల్ చేసి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమన్నాడు. తనేదో ఫేవర్ అడిగాడని కాదు, ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత తనలో ఉందనిపించింది, పిలిచాను. ఒకవేళ ఇష్టం లేకపోతే పంపించేస్తాను. తనని ఇంటర్వ్యూకి పిలువు రాజీవ్. వసుంధర దగ్గరే జాయిన్ అవ్వమని చెప్పండి. షూర్. సార్, మేడం పిలుస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. ఇంటర్వ్యూ జరిగేది నీ అసిస్టెంట్ పొజిషన్ కోసమే. నువ్వేమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అడగచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ బి సీటెడ్. చూడు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వన్ లాస్ట్ క్వశ్చన్. ఏ ధైర్యంతో మళ్ళీ కంపెనీకి ఇంటర్వ్యూకొచ్చావు? 2 కారణాలున్నాయి మేడం. మొదటిది రాజీవ్ సార్. నాకు ఉద్యోగం అవసరమై సార్ని ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమని అడిగితే సార్ ఈ కంపెనీలో ఇంటర్వ్యూకి రమ్మన్నారు. మొదట భయపడ్డాను, కానీ ఆయన మాట కాదనలేక వచ్చాను. ఇక రెండోది, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని మా నాన్న చెప్పింది గుర్తొచ్చింది. మళ్ళీ ఇక్కడే గెలుస్తానన్న హోప్తో వచ్చాను మేడం. యు మే గో నౌ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్యాండిడేట్ని పిలుద్దాం మల్లిక. అవసరం లేదు. కార్తీక్కి అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ చేయండి రాజీవ్. ఓకే. ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఫార్మల్ ఇంటర్వ్యూ చేసి పంపించాలి అంటే మీరే తీసుకోండి. షూర్. సార్. కార్తిక్, ఇది నీ అపాయింట్మెంట్ లెటర్. వెల్కమ్ టు పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే. అవకాశం వచ్చినప్పుడు నాకేదన్నా చేస్తానని మీరు నాకు మాట ఇచ్చారు, కానీ ఇలా అవకాశం కల్పిస్తారని అనుకోలేదు. చాలు. నువ్వు నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే మల్లిక మేడంకి చెప్పు. మేము ఎంత చెప్పినా ఆవిడ ఓకే అంటేనే ఇక్కడ ఏదైనా జరుగుతుంది. మేడం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని రెండు ఒకేసారి కాపాడుకుంటాను సార్. ఆ విషయం మాకు తెలుసు. ఏమంటావు వసుంధరా? కంపెనీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన మీదకే కత్తెత్తితే ఇలాగే జరుగుతుంది. పోవతలకి. ఇలాంటి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు. ఇతన్ని ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఓ అమ్మా వసుంధరా,
వసుంధర మేడంని కంగారు పడొద్దని చెప్పండి. నేను అస్సలు ఇబ్బంది పెట్టను. చూడమ్మా వసుంధర, ఇప్పుడు కార్తీక్ నీ అసిస్టెంట్. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ చాలా అవసరం. పర్సనల్ బ్యాగేజ్ని ఇక్కడ తీసుకురాకు. ఇప్పుడు కార్తీక్ ఆఫీసులో లేకపోతే మీ మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయా? తను గొడవ పడుతూనే ఉంటాడు. ఆ గొడవకి ఈరోజు ధ్రువకి కార్తీక్ కారణం, రేపు ఇంకో కారణం. ఇలా నువ్వు అన్నిటికీ టెన్షన్ పడుతూ ఉంటే రేపు నువ్వు ఊపిరి పీల్చడం కూడా తప్పంటాడు. కొంచెం మీరిద్దరూ ప్రొఫెషనల్గా వర్క్ చేసుకుంటే మంచిది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, నా వర్క్ ఏంటి మేడం? కార్తీక్ని వసుంధరకి అసిస్టెంట్గా అపాయింట్ చేశాను. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. రా. నేను పొద్దున అంత చెప్పినా నువ్వు ఆ కార్తీక్ గాన్ని ఆఫీస్లోకి రానిచ్చావు కదమ్మా. అందుకే రానిచ్చాను. వాళ్ళు నిజంగానే తప్పు చేస్తే ఎన్నాళ్ళు దాక్కుంటారు? 1 నెల, 2 నెలలు, లేదా 6 నెలలు. తర్వాతైనా వాళ్ళ బుద్ధులు బయటపడాల్సిందేగా. అప్పుడు తనకి విడాకులు ఇవ్వడం కూడా తేలికవుతుంది. ఒకవేళ తన అలాంటి పిల్ల కాకపోతే తనకి ఒక అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. ఇదంతా నా విడాకుల కోసం చేస్తున్నావా, లేదా తనకు అవకాశం ఇవ్వడానికి చేస్తున్నావా? నువ్వు కూడా అందరిలా మారిపోయావమ్మా.